సీమలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇవాళ మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ భగ్గుమన్న జగన్ ప్రజల ముందుకు రెఫరెండంల కోసం వెళ్తే ఎవరంటో తెలుస్తుంది అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోరముట్ల శ్రీనివాసరెడ్డిలతో కలిసి కడప జిల్లాను చుట్టి వచ్చిన జగన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలతో జగన్ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, జగన్ ఏర్పాటు చేసిన సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లో లోటస్ పాండ్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై, అదేవిధంగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆత్మస్థైర్యం నింపేందుకు జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ఆయన కడప జిల్లాలో పర్యటన చేశారు. అక్కడ కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది, చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారు, పార్టీ మారాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆయన కూడా ప్రశ్నించడం జరుగుతుంది. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు, అదేవిధంగా ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఈ విషయానికి సంబంధించి ఈ నెల 29న అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతున్నారు. ఈ విషయానికి సంబంధించి ఈ రోజు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూడా ఆయన సమావేశం కన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో లోటస్ పాండ్లో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా నమ్మకంగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైఎస్ జగన్ నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నారు. జగన్ ఒక విషయానికి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి భూమానాగిరెడ్డి పార్టీ మారడానికి సంబంధించి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంగా పనిచేసి నమ్మక ద్రోహం చేశారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశం అయిన తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలి, పార్టీ మారకుండా ఎమ్మెల్యేలను ఏ విధంగా కట్టడి చేయాలనే విషయానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థానాల్లో కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించాలని చెప్పేసి ఇప్పటికే భావించారు. అందులో ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. పార్టీలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే తనతో చర్చించాలి, నేరుగా తనతో చర్చించాలని చెప్పేసి వైఎస్ జగన్ చెప్తున్నారు. ఇప్పటి వరకైతే అందరితో కూడా ఏ విషయాన్నైనా నేను అందరితో పంచుకున్నానని చెప్పేసి జగన్ చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారాల్సి వస్తుందో తనకు అర్థం కావడం లేదని, ఇప్పటికిప్పుడు పార్టీ మారినా ఏమి రాదని, ఇది ఓన్లీ చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నయానో భయానో సామధాన వేద ఇట్లాంటి ఉపాయాలతో ఎమ్మెల్యేలను కూడా లోపరుచుకుంటున్నారని చెప్పేసి జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారితే అభివృద్ధి జరగదు, అసలు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని, ఇదంతా చంద్రబాబు ఆడుతున్న డ్రామా, అదేవిధంగా టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామా అని చెప్పేసి కూడా జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో పార్టీ మారకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఏం చేద్దాం, అదేవిధంగా రేపు మార్చి 5వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మనం ఏం చర్చిద్దాం, ఏం చేద్దాం అనే విషయానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతి. థ్యాంక్ యూ సుధీర్.